ఉల్లి రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎకరాకు 1,00,000కు పైగా ఖర్చు పెడితే ప్రభుత్వం ఇచ్చే 20,000 రూపాయలు సరిపోతాయా అని ప్రశ్నించారు. క్వింటా 1,200 కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తేనే నష్టపరిహారం కూడా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఉల్లి రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. 10-15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్నూలు మార్కెట్ యార్డులో దాదాపు ఊరకనే పోసిపోతున్నారు రైతులు. దాదాపుగా పెట్టుబడే 1,00,000 రూపాయలు అవుతుంది. నారు నాటడానికి 20,000 రూపాయలు అవుతుంది. ఊళ్ళో నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ దగ్గర 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా 50-60 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్లో తెస్తే అవుతుంది. దూర ప్రాంతాలలోకి అయితే 100 రూపాయలు అవుతున్నది. ఇక్కడ తెచ్చి అమ్ముదాం అనుకుంటే అంతా కూడా 250-300 రూపాయల లోపు కొంటున్నారు. గవర్నమెంట్ మేము 1,200 కొంటాము గిట్టుబాటు ధర ఇచ్చని ప్రారంభించి సడన్గా నిన్న మేము ఆపేస్తున్నాము అని చెప్పి హెక్టార్కి 50,000 ఇస్తాము. 50,000 పెద్ద అమౌంట్ లాగా చూపిస్తే అని హెక్టార్ అంటే ఎకరాకు 20,000 పెట్టుబడి 1,00,000 అవుతుంది. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ 20,000 ఇస్తుంది కదా ఎకరాకి. అందుకని మీరు 100-150కి ఇవ్వండి అని చెప్పి నేల మీద పారబోసేటువంటి పరిస్థితి. అది వ్యాపారస్తులను ఆదుకోవడానికి తప్ప గవర్నమెంట్ ఇలాంటి ప్రకటనలు ఈ డీబీటీ అనేది అంటే రైతులకి గిట్టుబాటు ధర కల్పించకుండా బాధ్యత నుంచి తప్పుకొని ఆ బాధ్యతని సరుకును కొనే బాధ్యతని వ్యాపారస్తుల మీదకి నెట్టేసి మేము డీబీటీ ద్వారా మీ అకౌంట్లో డబ్బులు వేస్తామనేది ఇంతవరకు గతంలో మిర్చి రైతుకి దాదాపు 6 నెలలు అయింది 11,400 ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు ఎవరికి. పత్తి రైతులకి పొగాకు రైతులకి అనౌన్స్ చేశారు సహాయం చేస్తామని, ఇప్పటికీ ఇవ్వలేదు. 3వ వంతు ఇప్పటికీ అమ్ముకోలేదు. ఉల్లి రైతులకు ఇప్పుడు అనౌన్స్ చేశారు. గత 7-8 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం కానీ మీరు పైకి రండి. గవర్నమెంట్ మేము ఎకరాకి 20,000